ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప సమాధానము మనకెల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత భాగ్యాన్ని మీకు దయచేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని, మరి ఈ 10 నిమిషాల సమయాన్ని దేవుని కొరకు కేటాయిస్తూ ఉన్నారు. నిజంగా మీరు ధన్యులు. ఏదేమైనా సరే ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే, ఎవరు బుద్ధిహీనులు అనేటటువంటి మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎవరు బుద్ధిహీనులు అంటే, బుద్ధిహీనులు మీ దృష్టిలో కూడా కొంతమంది ఉంటారు కదా. ఏదైనా పని చేసినప్పుడు ఇంత బుద్ధి లేకుండా పని చేస్తున్నావా, నీకు బుద్ధి లేదా అని మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుడు కూడా తన యొక్క గ్రహింపులో బుద్ధిహీనతను గురించి కొన్ని విషయాలు మనకు బయటపెడుతూ ఉన్నారు. ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18 వచనాన్ని ఒకసారి మనం 19 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చూడండి, అంతరంగమున పొగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెములు ప్రచారం చేయవాడు బుద్ధిహీనుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అంతరంగములో పగుంచుకునివాడు అబద్ధికుడు, కొండెములో ప్రచారము చేయవాడు బుద్ధిహీనుడు. ఎవరు బుద్ధిహీనుడు అనంటే, ఇదిగో అబద్ధ ప్రచారం చేసేటటువంటి వారు బుద్ధిహీనులు, కొండాలు చెప్పేటటువంటి వాడు బుద్ధిహీనుడు, అలాగే అంతరంగంలో పగబెట్టుకునేవాడు బుద్ధిహీనుడు. కొంతమంది చచ్చేంత వరకు కూడా పగను వదిలిపెట్టరు. ఎందుకనే అనంటే, నేను చచ్చినా కూడా వాడిని నేను ముట్టుకుని, చచ్చిన తర్వాత ఇంకేం ముట్టుకుంటావు లేక వాళ్ళని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దుర్మార్గమైనటువంటి పగ మనలో ఉండకూడదండి. అలాంటి పగ ఎవరు పెట్టుకుంటారు? అది అపవాది సంబంధులు ఉంటే వాళ్ళ అపవాది సంబంధులు పగ పెట్టుకొని, పగను పెంచుకొని ఆ వ్యక్తిని హతమార్చేంత వరకు కూడా వాడు వెనకాడడు. అందుకనే అది ఎవరి యొక్క ఆలోచన అంటే, అది దుష్టుని యొక్క ఆలోచన. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వాడు వస్తాడు. అలాగే ఈ పగ నుంచి, పగ అనేది దేవుని దగ్గర నుంచి రాలేదు. ఈ పగ అనేది అబద్ధికుడు, అపవాది నుంచి వచ్చినటువంటి మాట. అలాగే ఇంకో మాటని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే ఈ చక్కని మాట మనకు కనబడుతుంది. ఏంటయ్యానంటే, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. అంటే తెలివి కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట? తన మూర్ఖతను బయలుపరుస్తాడంట. అంటే తన మూర్ఖత్వపు పనుల నుంచి బయటకు రాడు. మరి అట్లా ఉన్నప్పుడు ఎలాగా కుటుంబం వర్ధిల్లుతుంది? ఎలాగ ఒక దీవెనకరమైనటువంటి కుటుంబంగా మారుతుంది? కుటుంబానికి ఎంత ఇబ్బంది కలుగుతుంది? నీ బుద్ధిహీనత వల్ల నీవు నాశనం అయ్యేది కాక నీ కుటుంబాన్ని అంతా కూడా పాడు చేస్తున్నావు, నీ వ్యవస్థను అంతా కూడా పాడు చేస్తున్నావు. కనుక బుద్ధిహీనత అనేది ఒక భయంకరమైనటువంటి పాపము. దాని నుంచి మనం బయట పడాలి. అలాగే ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. చూడండి, అదేంటంటే, వేరుండగోడువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటకు సంతోషించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఒక మాట చెప్తా ఉన్నారు అనుకోండి, వీడేం చేస్తాడు తెలుసా? ఆ మాటకి క్వైట్ ఆపోజిట్గా మాట్లాడతాడు బుద్ధిహీనుడు. అందరూ ఇది చేద్దామంటే వాడి ఒక్కడి వల్ల పనంతా కూడా ఆగిపోతుంది అనమాట. నీ బుద్ధిహీనతను బట్టి, నీ జ్ఞానహీనతను బట్టి నలుగురిని ఇబ్బంది పెట్టేవాడుగా ఉంటావు. కనుక నీ బుద్ధిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాల్లో నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళను నువ్వు నిలబడితే చాలా కష్టం. ఒక రోజునంట వరదలు వచ్చినాయి. వరదలు వస్తే దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళందరికీ ఒక అనౌన్స్మెంట్ని పంపించాడు. చక్కగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక అనౌన్స్మెంట్ తీసుకొచ్చారు, అయ్యా వరదలు వస్తున్నాయి, అందరూ మంచి ఎత్తైన స్థలాల్లోకి వెళ్ళండి అని. అప్పుడు అతను వెళ్ళలేదంట. ఆ తర్వాత పడవలు వచ్చినాయి, ఆయన అప్పటికీ వెళ్ళలేదంట. ఆ తర్వాత తను నడికొప్ప మీద కూర్చుకున్నాడు. హెలికాప్టర్ కూడా వచ్చింది, అప్పుడు కూడా తను ఎక్కి వెళ్ళలేదంట. తన బుద్ధిహీనత చూసారా? అప్పుడు ఆ తర్వాత తను మునిగిపోయాడు. చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట, నేను ఎంత భక్తి చేశానయ్యా, ఎన్ని కానుకలు ఇచ్చానయ్యా, ఎంతగా నేను జీవించానయ్యా, నన్ను రక్షించడానికి రాలేదని అంటే, ఓరు వెర్రివాడా, ఓరు బుద్ధిహీనుడా, నువ్వు వరదలు వస్తున్నాయని సాటింపు వేయించింది కూడా నేనే, వరదలు వచ్చిన తర్వాత నీళ్ళు వస్తుంటే పడవలు పంపించింది కూడా నేనే, నువ్వు నడుకొప్ప మీద కూర్చుంటే హెలికాప్టర్ పంపించింది కూడా నేనే. నేను ఇచ్చిన అవకాశాలు ఏది వినియోగించుకోకుండా నేను ప్రత్యక్షమైన నేను చేయబెట్టి తీసుకెళ్తాను, నువ్వు ఎలా అనుకున్నావు? మూర్ఖపు వితండంలో నుంచి నువ్వు బయటకు రా, ఇప్పటికీ నీ మూర్ఖత పోలేదని అన్నాడంట. కొంతమంది ఇట్లాంటి మూర్ఖత ఉంటుందన్నమాట, బుద్ధిహీనత ఉంటుందన్నమాట. ఇటువంటి బుద్ధిహీనత దేవుని మనసును మనం గెలుచుకోలేం. బుద్ధిహీనులుగానే మిగిలిపోతాం.
చివరిగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 11వ వచనం, బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుచును, జ్ఞానము గలవాడు కోపం నడుచుకొని దాన్ని చూపకుండును అని అంటాడు. అంటే బుద్ధిహీనుడు మనం చెప్పినట్లుగా ఎలాగైనా సరే వాడు ఎలా చేస్తాడనంటే తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. కానీ జ్ఞానం కలిగిన వాడు దాన్ని అణుచుకుంటాడు, దాన్ని ఆపుకుంటాడు. కనుక దేవుడిచ్చినటువంటి ప్రతి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఆయన సన్నిధిలోనే నీకు దొరుకుతుంది. జ్ఞానం ఎవరంటే దేవుడే జ్ఞానమై ఉన్నాడు. ఆయన సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా బుద్ధిహీనతను తొలగించు ప్రభువా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతావో ఖచ్చితంగా నీకు బుద్ధి కలిగినటువంటి ఒక ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని చెప్పాడు కదా, బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు, ఈ కన్నికలు కూడా బుద్ధి కలిగిన వారు మాత్రమే వారు విందులోకి ప్రవేశించారు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి బుద్ధిని దేవుడు అనుగ్రహించినట్లు తల వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎన్నో మార్లు బుద్ధిహీనత చేత మమ్మలను మేము ఇబ్బంది పెట్టుకున్నాం, మా కుటుంబస్తులను ఇబ్బంది పెట్టాం, మా పక్క వారిని ఇబ్బంది పెట్టాం. కనుక తండ్రి, ఒక బుద్ధి కలిగినటువంటి వారముగా, జ్ఞానం కలిగినటువంటి వారముగా నీ సన్నిధిలో నిలుచుటకు ఎదుగుటకు సహాయం చేయండి. ప్రభువా, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డని ఒలీవ మొక్క వలె వారిని మీరు పెంచండి. మీ జ్ఞానము దైవీకమైన మహిమతో నింపండి. నా తండ్రి, ఏది కొదువైతే అది అడగమన్నారు. ఈరోజు అడుగుతున్న నీ బిడ్డలందరికీ అది మీరు అనుగ్రహించి దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరూ దీవించునుగాక. ఈ చక్కని సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దైవస్వర సందేశాలను అందరూ ఆలకించండి. మరి అనేక మందికి షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ కూడా నొక్కండి. ప్రతి మెసేజ్ మీ దగ్గరకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.